క్వారీ గోతులు, మైనింగ్ గుంతల మరణ మృదంగంపై హైకోర్టు కీలక ఆదేశాలు. గోతులను పోర్చకపోవడాన్ని తప్పుపడుతూ ప్రభుత్వం, మైనింగ్ అధికారులపై ఆగ్రహం. దశాబ్ద కాలంగా క్వారీ గోతులపై న్యాయ పోరాటం చేస్తున్న బర్రే కొండబాబు క్వారీ గోతుల్లో పడి మృత్యువాత పడుతున్న ఘటనలపై ఆవేదనతో 2013లోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. బర్రే కొండబాబు పిలుపై విచారణ జరిపిన సీజే న్యాయస్థానం. మైనింగ్ అధికారులతో పాటు కంపెనీలు, వ్యక్తులపై న్యాయస్థానం మండిపాటు. మైనింగ్ గోతులను పోర్చకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. క్వారీ గోతులు, మైనింగ్ గుంతలు, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న మృత్యుకుహరాలు. మైనింగ్ వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకుల ధనదాహంతో భారీ లోయలను తలపించేలా మారిన మైనింగ్ గోతులను తక్షణమే పోర్చాలని రాజమండ్రికి చెందిన బర్రే కొండబాబు దశాబ్ద కాలం క్రితమే యుద్ధం మొదలుపెట్టారు. మైనింగ్ గోతుల్లో మరణ మృదంగాన్ని ఆపేందుకు న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం, మైనింగ్ శాఖలతో పాటు ఆయా కంపెనీలు, వ్యక్తులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం బర్రే కొండబాబు పోరాటంలో కీలక ఘట్టం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. క్వారీలను కొల్లగొట్టి, ఆ మాటకొస్తే క్వారీలను లీజుల పేరుతో తీసుకున్న కొంతమంది వ్యాపారులు ఆ లీజులను అతిక్రమించి అడ్డగోలుగా క్వారీలను తవ్వేసి భారీ ఎత్తున దోపిడీ చేశారనే చెప్పాలి. ఇక ఈ మైనింగ్ గుంతలు, క్వారీ గోతులు ప్రజల ప్రాణాలకు మరణ శాసనం లిఖిస్తున్న మృత్యులోయలుగా మారడానికి ఆయా వ్యాపారుల నిర్లక్ష్యం కూడా కారణం. సమాజంలోని బడా వ్యాపారవేత్తలు, కొందరు రాజకీయ నాయకులు మైనింగ్ పేరుతో సాగించే దోపిడీని ఎలాగూ ప్రభుత్వాలు అరికట్టలేవు. కనీసం ఈ మైనింగ్ అనంతరం ఏర్పడే గుంతలను, గోతులను సైతం పూడ్చిపెట్టకుండా నిర్లక్ష్యంగా గాలికి వదిలేస్తున్నాయి. దీనివల్ల ఎంతోమంది అమాయకులు, చిన్నారులు ఈ గోతుల్లో పడి మృత్యువాత పడుతున్నారు. అనేక దశాబ్దాలుగా ఈ మృత్యుఘోష కొనసాగుతూనే వస్తోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూడా మైనింగ్ వల్ల ఏర్పడిన క్వారీ గోతులు ఉన్నాయి. అనేక దశాబ్దాలుగా స్థానిక క్వారీ ప్రాంతంలోని సింహాచల నగర్, సుబ్బారావు నగర్, ఆనంద నగర్, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా క్వారీలను కొంతమంది పెద్ద మనుషులు, వ్యాపారులు మైనింగ్ చేశారు. దీంతో ఇక్కడ భారీ లోయలను తలపించేలా క్వారీ గోతులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వద్ద నుంచి లీజుల పేరుతో తీసుకున్న క్వారీలను ఇష్టారీతిగా తవ్వేసి అక్కడ ఏర్పడిన భారీ గోతులను పోర్చకుండా గాలికి వదిలేశారు. నిజానికి లీజులకు తీసుకున్న సమయంలోనే ఈ క్వారీ గోతులను పోర్చాలని చెప్పి నిబంధన ఉంటుంది. కానీ ఇక్కడ క్వారీలను తవ్వుకొని గ్రావెల్ పట్టుకుపోయిన వ్యాపారులు, ఆ గ్రావెల్తో భారీగా ధనవంతులుగా మారిన ఈ వ్యాపారులు ఆ తర్వాత ఈ క్వారీలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. దీంతో అక్కడ భారీ లోయలను తలపించేలా క్వారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ క్వారీ గోతుల్లో వర్షపు నీరు చేరడంతో అవన్నీ చెరువులుగా రూపాంతరం చెందాయి. 4-5 తాటి చెట్ల లోతులో ప్రమాదకరమైన విషసర్పాలతో నిండిన ఈ చెరువుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు పడితే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోవలసిందే. ఇలా ఎంతోమంది క్వారీ ప్రాంతంలోని సామాన్య పేద వర్గాలకు చెందిన ప్రజలు మృత్యువాత పడుతుండడంతో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ అయిన బర్రే కొండబాబు చలించిపోయారు. ఈ మరణాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాలను ప్రారంభించారు. ఈ పోరాటం 2 దశాబ్దాల క్రితమే ప్రారంభం కాగా 2013లో తొలుత బర్రే కొండబాబు లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ తర్వాత కాలంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. క్వారీ ప్రాంతంలో 4 వార్డుల ప్రజల ప్రాణాలను బలిగొంటున్న క్వారీ గోతులను తక్షణం మట్టితో పోర్చాలని, క్వారీ గోతుల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని ఉద్యమాలు చేస్తూనే వచ్చారు. దీనిపై ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను, అలాగే కార్పొరేషన్ అధికారులను ప్రతిసారి నిలదీస్తూ క్వారీ గోతులను పోర్చాలన్న ఉద్యమాన్ని తనకి మాత్రమే చెల్లిన ఉద్యమంగా ముందుకు నడిపిస్తూ వచ్చారు. 2013లో హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇటీవల విచారణకు రావడంతో ఏపీ ఎన్కౌంటర్ మీడియాతో బర్రే కొండబాబు మాట్లాడారు. ఇదే తన ఆఖరి పోరాటం అని చెప్పారు. క్వారీ గోతులను పోర్చాలని హైకోర్టు ధర్మాసనం
మైనింగ్ వ్యాపారులు, కంపెనీలు, వ్యక్తులు మైనింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామంగా కొండబాబు చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు. నమస్కారం, ఏపీ ఎన్కౌంటర్ ప్రేక్షకులకు స్వాగతం. నేను కళాధర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్వారీలు, మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది. ఇలా మైనింగ్ క్వారీలు తవ్వేసిన తర్వాత విచ్చలవిడిగా మైనింగ్ చేసిన తర్వాత ఆ క్వారీలను, ఆ గోతులు ఏవైతే ఉన్నాయో అవి పోర్చకపోవడం వల్ల మైనింగ్ చేసే కంపెనీలు కానీ లేకపోతే ఈ మైనింగ్ లీజుల పేరుతో కొంతమంది పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బడా వ్యాపారవేత్తలు ఈ క్వారీలను వాటిని లీజులకు తీసుకుని వాటిని తవ్వుకుని బాగా డబ్బులు చేసుకుంటారు. ఆ తర్వాత క్వారీ గోతులను వదిలేస్తూ ఉంటారు. ఇలా వదిలేయడం వల్ల అవి తక్కువ ఉండవండి, 100, 200, 300 అడుగుల లోతు కూడా ఉంటాయి. అంత పెద్ద అంటే కొండల నుంచి చూస్తుంటే పెద్ద అగాధాల్లో ఉంటాయి. వాటిలో మళ్ళీ వర్షపు నీరు ఇవన్నీ చేరడం వల్ల అవి సుమారు 100, 120 అడుగులు లేకపోతే 150 అడుగులు, 200 అడుగులు ఇలా కూడా వర్షపు నీరు చేరుతుంటుంది. ఇలా చేరడం వల్ల ఈ క్వారీ గోతుల్లో పడి ఎంతో మంది అమాయకులు, ప్రజలు, చిన్నారులు చనిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఈ సమాజంలో ఇది మేజర్ సమస్య అనేది ఎవరు పట్టించుకోరు. కాకపోతే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు బర్రే కొండబాబు గారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ఇటీవల గత ప్రభుత్వ హయాంలో గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ గా పనిచేశారు. సుమారు ఒక 100 ఏళ్ల చరిత్రలో ఒక దళితుడు గౌతమి జీవకారుణ్య సంఘానికి ఏ రోజు చైర్మన్ గా పనిచేయలేదు. ఆ అరుదైన అపూర్వమైన అవకాశం కొండబాబు గారికి వచ్చింది. ఆయన చక్కగా దాన్ని నిర్వర్తించి గాడిని పెట్టారు. ఈ లోపల ప్రభుత్వాలు మారాయనుకోండి, అది వేరే విషయం. తర్వాత రాజీనామా చేశారు. ఇప్పుడు బర్రే కొండబాబు గారు మన స్టూడియోకి వచ్చారు. అసలు టాపిక్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ మైనింగ్ చేసిన క్వారీ గోతులు లేకపోతే గుంతలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్జెంటుగా పోర్చాలి అని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్ అయింది. ఈ మధ్యన దానికి సంబంధించి హైకోర్టులో ఒక వ్యాజ్యంపై వాదనలు జరిగాయి. సుమారు 13 సంవత్సరాల క్రితం ఈ వ్యాజ్యాన్ని వేసింది ఎవరో కాదండి, మన బర్రే కొండబాబు గారే. ఈయన ఒక సామాజిక కార్యకర్త కింద సామాజిక దృక్పథంతో ప్రజల ప్రాణాలు పోకూడదు, ముఖ్యంగా ఈయన వేసింది క్వారీ ప్రాంతంలో సుబ్బారావు నగరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆనందనగర్, ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ప్రాణాలు, అంటే యువకులు అవ్వచ్చు, చిన్నారులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ క్వారీ గోతులో పడి చనిపోతుంటే ఇది ఎక్కడ గొడవరా బాబు, నా ప్రాంత ప్రజలు, నా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఇందులో పడి చనిపోతున్నారు ఏంటని చెప్పి ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలతో హైకోర్టులో ఒక పిల్ వేశారు. పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దాన్ని స్వీకరించిన హైకోర్టు దాని మీద ఇటీవల కొన్ని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారీ గోతులను పోర్చకుండా ఎందుకు ఉన్నారు అని చెప్పి మైనింగ్ అధికారులకి గట్టిగా చురకలంటిచ్చింది, గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు దాని మీద అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు? బర్రే కొండబాబు గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. చెప్పండి సార్, అసలు ఈ క్వారీ గోతులు పోర్చకపోతే ఎలా అని చెప్పి ఈ మధ్యన హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి. దానికి ఎలా వెళ్ళారు, అసలు ఈ పోరాటం అంతా ఎలా చేశారన్నది చెప్పండి. 2011లో లోకాయుక్త వేయడం జరిగిందండి. ఓకే. 2012లో రిట్ పిటిషన్ వేసాను. 2013లో పిల్ వేసాను. ఓకే అండి. అప్పుడు ఆ సమయంలో అప్పటికే చాలా మంది చనిపోతూ ఉన్నారు. అంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాను. కానీ ఈ పోరాటాలు చేసినప్పటికీ కూడా స్పందించట్లేదని చెప్పేసి లోకాయుక్త వేయడం, లోకాయుక్త తర్వాత రిట్ వేసిన తర్వాత పిల్ వేయడం అది చేశాను. ఇది హైకోర్టులో నడుస్తూ ఉంటుండగా వీళ్ళు ఎంత మాత్రం లెక్క చేయకుండా అదే విధంగా క్వారీలు కొడతా ఉంటే మళ్ళీ 2019లో మళ్ళీ ఒక పిల్ వేయడం జరిగింది. వీటన్నిటికీ ఏంటంటే కారణం ఇంకా 2-3 ఆర్డర్స్ వస్తాయండి. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నాం మేము, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి అత్యధిక మెజారిటీలతో నెగ్గిస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు హాని జరుగుతున్నప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు, ప్రాణాలు పోతున్నప్పుడు ఆ ప్రాణాన్ని డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఆ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది సాధ్యం కాని పని. అలాంటి సమయాల్లో నేను ఇంకా
బయట పోరాటాలు చేస్తున్న అధికారులు లెక్క చేయట్లేదు కాబట్టి అధికారులను ఇంక్లూడ్ చేస్తూ సంబంధిత అధికారులను ఇంక్లూడ్ చేస్తూ నేను కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. కోర్టుకి వెళ్ళి చేసినప్పటికీ కూడా ఈ వానోత్సవంలో పట్టింపు కావట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజీ లేని పోరాటం అలా కొనసాగిస్తామన్నాను. ఏ రోజు విశ్రమించకుండా ఎవరైనా చనిపోతే ఆ రోజే అందరూ వస్తున్నారు, ఏడుతున్నారు, బాధపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక భర్త చనిపోతే భార్య జీవితాంతం ఆ పిల్లలు పెట్టుకొని బాధపడేటటువంటి పరిస్థితి. కొడుకు చనిపోతే తల్లి ఆధారపడి ఉన్న ముసలావిడ కొడుకు చనిపోతే ఆవిడకి దిక్కులేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో కూడా ఆలోచించుకోకుండా ఈ వానోత్సవం ఎలా చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. అత్యున్నత స్థానం మరి దాన్ని తగ్గట్టుగా వాళ్ళకి ఆర్డర్స్ కాపీ జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే అండి, అంటే వానర్స్ సైడ్ నుంచే కాకుండా ఇక్కడ 45వ వార్డులో మరి నేను మా గతంలో కూడా పాంప్లెట్ వేసానండి. గతంలో కూడా పాంప్లెట్ వేసాను. ఈ పాంప్లెట్ ఇదిగోండి. ఓకే. దీనికి ఇదేంటంటే 45వ వార్డు ఇందిరానగర్ ఆర్ఎంబి క్వారీ దగ్గర ఆ రోజున అంటే వాళ్ళకి ఇందిరానగర్ నుంచి వస్తున్నటువంటి నీరు వల్ల అటు రాజీవ్ గాంధీ నగర్ నుంచి వస్తున్నటువంటి నీరు వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషనే తీసుకొని పంపింగ్ స్టేషన్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు 45 లక్షలతో. ఓకే అండి. మరి ఇప్పుడు ఇది కూడా ఇటు సింహాచల నగర్ అటు సుబ్బారావు నగర్ నుంచి వచ్చే నీరు విపరీతమైన నీరు వెళ్తుందండి కోరులోకి. కోరులో ఉన్న నీరే కాకుండా బయటకు వెళ్ళే మార్గం లేదు, విపరీతమైన నీరు వెళ్తుంది. ఈ నీరు వెళ్ళే సమయంలో వీళ్ళకి ఏంటంటే అక్కడ పడిపోయి చనిపోవడం ఇచ్చేస్తున్నారు. మరి ఈ నీరు బయటకు పోయే మార్గం చెయ్యాలని అంటే గత కమిషనర్ గారు వాళ్ళని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఈయన అంటే మన కమిషనర్ గారు వాళ్ళ అండర్టేకింగ్ లో వర్క్ చేయడానికి అని చెప్పేసి చేశారు. కానీ ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు అనుకోండి. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు ఏం చేయాలి దీన్ని అనేటటువంటిది ఆలోచించినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ఏర్పడింది. కూటమిలో ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే తెలుగుదేశం, మినిస్టర్ రాజమండ్రిలో ఉన్నటువంటి మినిస్టర్ జనసేన, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. కూటమి అత్యధిక మెజార్టీతో నెగ్గింది. కార్పొరేషన్ గట్టి ఆదేశాలు జారీ చేసి ఇది ఇప్పుడు ఏదైతే ఈ పంపింగ్ స్టేషన్ ఉందో ఆ పంపింగ్ స్టేషన్ కట్టించాలనేటటువంటిది నేను ఇప్పుడు కాదు మా గతం నుంచి కూడా ఈ డిమాండ్ నడుస్తూ ఉంది. అది ఇప్పుడున్నటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి మరి ఎందుకు దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోకూడదు, కోర్టు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్టయితే అది వేగంగా జరుగుతుంటది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులే కదా నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహారం చేస్తున్నారు. అప్పుడైనా ఎప్పుడైనా కానీ 2018 నుంచి కూడా నేను పోరాటం చేసి ఇది చేస్తా ఉన్నాను. అధికారులు వానర్సు వీళ్ళు ఆలోచించి అంటే ఆదాయం కూడా ఇప్పుడు మైన్స్ లీజులు తెచ్చారండి. లీజులకి ఇచ్చినటువంటి ఆదాయం ప్రభుత్వానికే కదా వెళ్ళింది, అంతే కదా, మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళింది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు నాటుగా ఇప్పుడు 50 ఏళ్ళు తవ్వకాలు అవనండి. 50 ఏళ్ళు తవ్వకాల్లో వచ్చి జిల్లా పరిషత్కి వెళ్ళింది. ఆ జిల్లా పరిషత్కి వెళ్తే రాజమండ్రి నగరం నడిబొట్టులో ఉంటే అర్బన్ లో ఉంటే మీరు ఎందుకు జిల్లా పరిషత్ పంపుతున్నారు అలాగని చెప్పేసి ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా పోరాటం చేశారు. అది మీకు కూడా తెలుసు. దాన్ని అప్పుడు బదలాయించారు ఇలాగా ఏది మున్సిపల్ కార్పొరేషన్ కి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆ రోజుల్లో ఆదాయం పొందింది, జిల్లా పరిషత్ ఆదాయం పొందింది. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆదాయం పొందాయి. మరి ఇప్పుడు ఆ సింహాచల నగర్ అనేటటువంటి ఊరు లూజ్ సాయిల్ లో పట్టాలు ఇచ్చాం. 4000 జనాభా 1000 కుటుంబాలు కాపురం ఉంటున్నది. ఇదంతా ప్రమాదకరంగా ఉంది. లూజ్ సాయిల్ నీరంతా కింద ఉంది, పైన తెప్ప మీద కాపురం చేస్తున్నట్టు చేస్తున్నారు. ప్రమాదం పొంచుంది అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. సాయిల్ టెస్టింగ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజమండ్రి అభివృద్ధి చేస్తున్నాం, లేకపోతే రాజమండ్రిలో ఇచ్చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు క్వారీ ఏరియా అంతా 5 వార్డులు 20 పేటలు. 20 పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా దళితులే, ధనికులు ఎవరు లేరు. ఒకవేళ అగ్రవర్ణానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పేదోళే.
అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు నివసిస్తున్నారు అక్కడ. అటువంటి అప్పుడు దీని మీద ఓట్లు అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు, ఓట్లు వేయించుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం ఈ క్వారీ గోతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వానర్స్ మరి వాళ్ళు అధికారులు కలిసి ఇప్పుడు 45 లక్షలు వానర్స్ కి సంబంధం లేకుండా 100 ఎకరాల్లో తోడుతున్నారు అక్కడ. ఆల్రెడీ 45 వార్డులో పంపింగ్ స్కీమ్ లో నడుస్తుంది అది. మరి ఇది నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? వాళ్ళు కూడా నగరపాలక సంస్థ కూడా పట్టించుకోవాలి కదా, పట్టించుకుని అధికారులు దీని ముందు తీసుకురావాలి కదా. గత కమిషనర్ దగ్గర ఇది లేవనెత్తి ఈ ప్రపోజల్ ఉంది, వాళ్ళ ముందు రానవండి ఎదరికి తర్వాత దీన్ని మనం కూడా షేర్ చేద్దాం, చేసి మరి తోడిందాం అలాగని చెప్పేసి ఆయన కూడా అంటే కొంత అమౌంట్ వాళ్ళు ఇవ్వడానికి అండర్ ట్యాంక్ మున్సిపల్ కార్పొరేషన్ పనులు చేయడానికి అది జరిగింది సార్. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నేను ఎంతకాలం పోరాటం చేయాలంటే ఇప్పుడు కనీసం లేదంటే ఒక 20 ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతూ ఉంది. కోర్టు కేసులు 13 ఏళ్ళు కానీ అంతకుముందు 7 ఏళ్ళు నాకు నిత్యం ధర్నాలు, రాస్తారోకాలు, పికెటింగ్లు అలాంటి ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాను. అధికారులు నిర్బంధించడం ఇలాంటి పోరాటాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. గతంలో కూడా ఏంటంటే కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేసేవాడిని, తర్వాత కంపోస్ట్ యార్డ్ తరలించడం కోసం పోరాటాలు చేసేవాడిని, కబేళా తరలించడం కోసం పోరాటాలు చేసేవాడిని, మహనీయుల విగ్రహాలు నిలుపుకోవడానికి పోరాటం చేసేవాడిని. కానీ ఈ రోజున పోరాటం అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటిది. ఇది నాకు ఆఖరి పోరాటంగానే నేను చెప్పుకొని రావాలి. ఎందుకంటే నా వయసు అయిపోతుంది, ఇంకా అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం అనేది కూడా కష్టం అవుద్ది. అంచేత వెంటనే ఇదేంటంటే ఎక్కడి నుంచో కాకినాడ నుంచి కూడా దళాలను తీసుకొచ్చి నన్ను బయట తీసుకొచ్చారు. ఆ రోజు నేను ఎట్టు తీసుకుంటూ వెళ్ళిపోయాను, నేను రానని చెప్తున్నాను. కాకినాడ నుంచి దళాలను తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పడవల్లో తీసుకొచ్చారు. అంటే ఆ రోజు కూడా హామీ ఇచ్చారు, మేము నీరు తోడతారు, గోతులు కప్పెడతారని. మరి అనేక చెరువులు తవ్వేస్తున్నారు, అనేక రకాలుగా ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటన్నింటినీ ఎందుకు తెచ్చిపోయకూడదు? అంతే కదా. ఇప్పుడు చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక నివాసం ఉండడానికి ఎక్కడా లేక ఎక్కడెక్కడో ఇస్తున్నారు అని చెప్పేసి వెళ్తున్నారు. ఇక్కడేమని ఈ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి పాచిపాలన చేయడానికి వీళ్ళే బ్యాచ్ మా ఊళ్ళే. ఆ పాచిపాలన చేయడానికి పని చేస్తారు, అన్నిట్లు పని చేస్తారు. వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్తే ఆటో ఛార్జీలు ఎవరు పెడతారు, లేకపోతే బండ్లెక్కి ఏం వస్తారండి. నిజానికి పూర్తి చేసి ఇప్పుడు వానర్స్ కూడా ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకున్నారు? ఏ గవర్నమెంట్ అయినా సరే ఇదే పరిస్థితి అవుతుందండి. నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్పను కాదు, ఏ గవర్నమెంట్ లోనే ఇదే పరిస్థితి. గతంలో కూడా నేను ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా నేను పోరాటాలు చేసుకుంటూనే వచ్చాను. పోరాటాలు ఆపలేదండి. ఎలక్షన్ ముందు చేశారు కదా, ఎలక్షన్ ముందు కూడా చేశాను, అంతకుముందు చేశాను. ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొచ్చాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటట్టు చూశాను. ఈవేళ అత్యున్నత స్థానం మరి విజయవాడలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వేసానండి, హైదరాబాద్ లో. ఇప్పుడు విజయవాడ నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. అంటే ఈ క్వారీ సమస్యని హైకోర్టు బెంచ్ మీదకి ఎక్కేటట్టు చేశాను. ఇది ఇంతలా నడుస్తూ ఉన్నప్పుడు వానర్స్ ఒక్కరిదే బాధ్యతగా కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వెళ్ళింది కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వం అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దీనికి చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఆదాయం పొందారు కనుక గతంలో కాబట్టి, ప్రభుత్వం కూడా ఆదాయం పొందింది కాబట్టి ఖచ్చితంగా దీనికి చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం మీద డిమాండ్ అంటే మా డిమాండ్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది, ఏ ప్రభుత్వం మీదనే ఉంటుంది. అంచేత నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నూతనంగా నెగ్గినటువంటి మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని, అలాగే ఇక్కడ ఎంపీగా నెగ్గినటువంటి పురంధరేశ్వర్ గారిని, రాజమండ్రి వాసిగా మినిస్టర్గా ఉన్నటువంటి మన రాజమండ్రి మినిస్టర్ గారు మరి కందులు దుర్గేష్ గారిని నేను కోరేది ఏంటంటే ఒకటే, అవి కప్పెట్టినట్టయితే సగం భూమి మాకేమంటే సగం భూమి మీరు తీసుకోండి అని చెప్పారండి. అలా కప్పెట్టడానికి కూడా విజయరామరాజు గారు సిద్ధమయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. అధికారులు కొంతకాలం ఉన్నారు, పోరాటం చేసి దీన్ని అర్థం చేసుకొని ఒక కొలుకు తీసుకొద్దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అందుచేత నాకు ఇది ఎలాగ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇప్పుడు నిన్న కమిషనర్ ఒక లెవెల్ తీసుకొచ్చారు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ ఈయన మొదలెట్టి ఈయన 2 సంవత్సరాల దాకా పోరాటం చేస్తా ఉంటే ఈయన దీన్ని అర్థం చేసుకొని కొలుకు తీసుకొస్తున్నారు. ఆయన రెడ్డి అంచేత ఇది పరిస్థితి ఉంది. దాని మీదట అప్పుడు నేను చేసేది ఏంటంటే చిన్నగా కాదండి, నేను కోర్టులో వేసింది ఆ సమస్యగా వేసి చెప్పేది కాదు. ఇదిగోండి 2011లో రిట్ పిటిషన్ వేసిన కాడ నుంచి ఇవన్నీ నా దగ్గర ఆధారాలు దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాను. కోర్టులో ఉన్న దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం పోరాటం చేయడం కాదు. కానీ మీరు తప్పుగా మాట్లాడతలేదు. కోర్టు ఒక మంచి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు అంటే కొంచెం మౌఖికంగా చెప్పింది. అవునండి. ఇప్పుడు కోర్టు ఇచ్చింది సార్, మళ్ళీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు
మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. అప్పుడు ఏం చేయబోతారు మీరు? కోర్టు ఆల్రెడీ స్పెసిఫిక్ గా చెప్పింది. అవునండి, ఇప్పుడు ఏం చేయబోతారు? 14వ తారీఖుకి మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ పంపించమన్నారండి. 14వ తారీఖు ఈ డిపార్ట్మెంట్ ఏదైతే పంపుతుందో దానికి ఒక కాపీ నాకేమన్నా డిమాండ్ చేసి అడుగుతా. ఒక కాపీ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రజలకు అనుకూలంగా మరి పైకి కోర్టుకి వచ్చున్న స్థానానికి కరెక్ట్ గా రిపోర్ట్ పంపినట్టయితే నేను వెయిట్ చేసి చూస్తానండి. అలా కరెక్ట్ గా రిపోర్ట్ పంపలేదు అన్నట్టుగా ఉంటే 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి నా ప్రారంభం మళ్ళీ మామూలుగా ఉంటది. నేను ఏ కోరిలోంచి అయితే దళాలను తీసుకొచ్చి ఇచ్చేసారో ఆ కోరిలోకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానండి. అది మునిగిపోయింది. ఇంకోటి ఏదో దెమ్మ ఉంది నాకు కనపడే దెమ్మ. ఆ దెమ్మ మీదకి వెళ్ళి కూర్చుంటాను. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇంకెవరు చెప్పినా విన్నాం. ఆ రోజు అంటే విన్నాను. ఎందుకు విన్నానంటే పరిష్కారం అయిపోద్ది కదా, కమిషనర్లు అందరూ చెప్పారు అనే అనుకున్నాను. కానీ కమిషనర్ ఏంటి, కలెక్టర్ ఏంటి, సబ్ కలెక్టర్ ఏంటి, వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడారు. అందుచేత నేను ఆ రోజు అంగీకరించాను. సరే, ఇప్పుడు రిటర్నింగ్ వాల్ కడతానన్నారు, అవన్నీ చేస్తానన్నారు. అవి ఏంటండి అట్ల పరిస్థితి ఏంటి? అంటే రిటర్నింగ్ వాల్ అంటే ఈ నీరంతా సుబ్బరనగర్ నుంచి సింహాసాల నగర్ నుంచి వచ్చే నీరంతా క్వారీలోకి వెళ్తుంది. ఆ క్వారీలోకి వెళ్ళే నీరు డైరెక్ట్ గోదావరికి వెళ్ళిపోయేలాగా ఆ డ్రైన్లన్నీ కూడా ఒక రిటర్నింగ్ వాల్ లాగా కట్టి వెళ్దాం. గతంలో కూడా మా కోడలు కార్పొరేటర్ గా ఉంటుండగా రిటర్నింగ్ వాల్ కట్టారు. కొన్ని లేకపోయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోనండి. ఆ చుట్టూ కొన్ని ఏరియాలో కట్టడం జరిగిందండి. అది ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాల్ పనులు ఏమో స్టార్ట్ అవ్వలేదు కదా? మొన్న ఏం స్టార్ట్ అవ్వలేదండి. అంటే గవర్నమెంట్ మారి కొత్తగా వచ్చిన కమిషనర్ కొంచెం చొరవ తీసుకోవాలి. అలాగే మైనింగ్ వాళ్ళు రావాలి, యజమానులు రావాలి. వీళ్ళందరూ వస్తే అటు సమస్యకు పరిష్కారం అవుతుంది, చావులు ఆగుతాయి. మీ ప్రాంత ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి మీరు అవకాశం చేసిన ప్రయత్నం కొంచెం ఫలించినట్టు ఉంటది. కమిషనర్ గారు, ముఖ్యంగా కమిషనర్ గారు దృష్టి పెట్టి ఈ పంపింగ్ స్టేషన్ ఎలాగైతే కట్టారో అలా కట్టడానికి ఆ ఏరియాలో కూడా కొన్ని నిధులు కేటాయించినట్టయితే, మా ఏరియాలో పన్నులు కూడా వసూలు చేస్తున్నారు కదండి. అంతే కదా, మా ఏరియా అంతా పన్నులు వసూలు చేస్తున్నారు, అందరూ కడుతున్నారు కదా. ప్రాణాలకు ఇబ్బంది కలిగేటప్పుడు వీళ్ళు చేస్తే ఉంది, ఎక్కడో వరద వస్తుంటప్పుడు అది విపత్తులో వస్తుంటది. కానీ నిత్యం నడుస్తుంది కదండి ఇక్కడ. అంచేత ఏమంటారు, ఇది మంచి పాయింట్. వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అధికారులు. అవునండి. ఓకే సార్, ఇప్పుడు మీ హైకోర్టు ద్వారా ఒక కొంతవరకు అంటే పూర్తిగా సక్సెస్ కాకపోయినా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దీని మీద స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇందులో అంటే ప్రాథమికంగా విజయం సాధించినట్లే. ఇక ముందు మీరు చేయబోయే పోరాటాలు అవి కూడా విజయవంతం కావాలని చెప్పి మా ఎన్కౌంటర్ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. నమస్తే. క్వారీ గోతులను పూడ్చాలని దశాబ్ద కాలంగా బర్రే కొండబాబు పోరాటం చేస్తూనే ఉన్నారు. క్వారీ గోతులను పూర్తిగా మూసివేయడానికి నిరాహార దీక్షలు చేశారు. కూలీ నాలీ చేసుకునే నిరుపేద కుటుంబాల ప్రజలు తమ పనులు ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్తూ ప్రమాదవశాత్తు క్వారీ గోతుల్లో పడి మరణించడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. సుమారు 25 మంది వరకు ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని న్యాయస్థానానికి చెప్పే ప్రయత్నాలు చేశారు. క్వారీ గోతుల ప్రాంతాలు భయంకరమైన విషసర్పాలకు నిలయంగాను, ఇంకా ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేసే ఈగలు దోమలకు నిలయంగా మారడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు కొండబాబు చేశారు. క్వారీ గోతుల్లో ప్రమాదకరంగా మారిన చెరువుల్లో ఈదుకుంటూ వెళ్లి కొండపై నిరాహార దీక్ష చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. కాకినాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కొండబాబును ఆ కొండ మీద నుంచి తీసుకుని రావడానికి నానా తిప్పలు పడ్డారు. కొండబాబు గారి అభిమానులు ఏమైపోతారు అనుకున్నారు? మీరు ఎంత సాహసం చేస్తున్నారు? లేకపోతే ఎంతమంది చనిపోతున్నారండి? అంటండి తక్కువ మంది కాదు కదా, చాలా మంది చనిపోయింది. రాయి బెనుగుతుంది, రాయి బెనుగుతుంది. కర్ర ఒకసారి మేత అట్లా దొరుకుతుందండి, కప్పలు అవి అన్ని, ఈ నీటి తోటి గుడ్డులు. ఇది ఇంకా వేగవంతం చేసాడు పెట్టుకోవాలి.
ఈ ఘటనలను బట్టే ఆయన ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన ఉద్యమాన్ని న్యాయస్థానాలు గుర్తించాయి. మైనింగ్ క్వారీ గోతులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. క్వారీ గోతులను పూడ్చాలని చెప్పి న్యాయస్థానంలో బర్రే కొండబాబు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టడాన్ని రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు ఆహ్వానించారు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ బర్రే కొండబాబు ఉద్యమాన్ని అభినందించారు. క్వారీ గోతుల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులు ఇంకా యువకులు చనిపోవడం చాలా తీవ్రమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. దీనిపై బర్రే కొండబాబు ఉద్యమం చేయడం ప్రజా శ్రేయస్సు కోసం చేస్తున్న ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు 2013 వేస్తే 2024 13 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బిల్లుకి న్యాయం జరిగింది. ఈ హైకోర్టులో న్యాయం జరుగుతుంది, కానీ ఇటువంటి చిన్న చిన్న కేసులు అంటే ఇష్యూ పెద్దదే, కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కేసు లేకపోయేటప్పటికల్లా ఇప్పుడు సపోజ్ వీరగ్రామ కృష్ణరాజు గారి కేసు, చంద్రబాబు నాయుడు గారి కేసు, లేదంటే ఏదైనా పెద్ద కేసులు అయ్యేటప్పటికల్లా గబగబా అడ్జార్న్మెంట్ మోషన్ ఇస్తారు, లంచ్ మోషన్ ఇస్తారు, ఇమీడియట్గా జరిపేస్తారు. చిన్న చిన్న వ్యక్తులు వేసేటానికి 11 సంవత్సరాలు. ఇది న్యాయం, ఇది పోడ్చాలన్నది మరి ఈ రోజున ఎంత గొప్పగా తీర్పిచ్చిందంటే హైకోర్టు చాలా గొప్పగా తీర్పిచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. పోడ్చకపోతే చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఇంతకుముందు ఏమన్నా గనులు ఉంటాయి సీజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు. మరి చిన్నారుల ముందు చనిపోవడం అన్నది చాలా తీవ్రమైన సమస్య. అటువంటి సమస్యను కోర్టు తీసుకొచ్చి మరి నిర్విరామంగా మరి పోరాటం చేసిన కొండబాబుని నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కడ కోర్టులోనే పోరాటం కాదు, బయట కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ధర్నాలు చేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ 2 ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకున్న పైనే ఆఖరికి కోర్టు చర్యలు తీసుకుని కొండబాబుని పూర్తిగా అభినందిస్తుంది. మంచి విజయం సాధించినది. ఇది ఒక గుణపాఠం కావాలి. క్వారీ ఓనర్స్ ఇమీడియట్గా వదులుకోవాల్సిందిగా అధికారులు దాని మీద చర్యలు చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. క్వారీ గోతులను పూడ్చాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని బర్రే కొండబాబు చేస్తున్న పోరాటం నిజంగా చాలా గొప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు. మరి ఏదైతే ఈ క్వారీ గోతులు ఉన్నాయో వాటిలో 120 అడుగుల వరకు కూడా లోతున్నటువంటి క్వారీ గోతుల్ని మెట్టలు తీసేసి గోతులుగా మార్చడం జరిగింది. అలాగా సుమారు దగ్గర 10-20 ఎకరాల వరకు కూడా అలా ఒక పెద్ద చెరువులాగా ఉంది. దాన్ని మధ్యలో ఒక దిమ్మలాగా ఉంటే మరి కొండబాబు ఆ గట్టు నుంచి ఆ దిమ్మ వరకు సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఒక 24 అవర్స్ అక్కడ ఆ దిమ్మ మీద సింగిల్ గా కూర్చుని మరి అక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి మేము కూడా బయట ఇక్కడ గ్రౌండ్ లో ఉండి అతని దీక్షకి మద్దతుగా మరి తెల్లవారులు కూడా ఏమైనా జరుగుతుందేమో ఏంటో అంత చీకట్లో అంత మధ్యలో సింగిల్ గా ఉన్నాడని మేమందరం కూడా అక్కడ కాపలా కాస్తూ ఉండడం కూడా జరిగింది. మరి ఈ రకంగా అనేక విధాలుగా ఆయన మున్సిపాలిటీ ఆఫీసుకి కానివ్వండి, సబ్ కలెక్టర్ ఆఫీసుకి కానీ, కలెక్టర్ గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. మరి డెఫినెట్ గా త్వరలోనే దీనికి ఒక సొల్యూషన్ వచ్చి ఏదైతే ఆయన చేస్తున్న పోరాటం ఉందో డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. క్వారీ గోతులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టడం, ప్రజల ప్రాణాలను బలిగొంటున్న మైనింగ్ క్వారీ గోతులను తక్షణం పోడ్చాలని చెప్పడాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ స్వాగతించారు. బర్రే కొండబాబు ప్రజల మనిషిని, ప్రజల ప్రాణాల కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి ఆయనకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈరోజు నిన్న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు ఒక మంచిన సూచన, మంచిన డైరెక్షన్తో నిన్న
మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్లు ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు, వైనాల జయసూర్య గారు కొన్ని డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఇప్పుడు మనకు కనపడుతున్న ఇది టోటల్ మైనింగ్ ఒక 100 ఎకరాలు ఉంటుంది ఇంచుమించుగా. గతంలో కూడా ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంత వాసులు ఈ పిల్లు వేసిన భర్రే కొండబాబు గారు చెప్పిన ప్రకారం ఇంచుమించుగా ఒక 25 మంది కూడా ఇక్కడ మరణాలు జరుగుంటాయి. దాని కొరకు ప్రజాక్షేమం కొరకు ప్రజల ప్రాణాలు కాపాడేందుకొరకు ఆయన ఒక సామాన్య మానవుడిగా హైకోర్టులో 2013 పిల్లు వేయడం జరిగింది. అది నిన్న మన ధర్మశాసనం ముందుకు రావడం, వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఈ డైరెక్షన్ కూడా హైకోర్టు సీనియర్ లాయర్ శ్రీనివాసమూర్తి గారిని అమికస్ క్యూరీగా కూడా నిర్మించి దీని బాగోగులు దీన్ని పర్యవేక్షించి ఈ యొక్క కేసు క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా ఆయన శ్రీనివాసమూర్తి గారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము వచ్చినప్పుడు కూడా పురపాలక సంఘ స్టాండింగ్ మాజీ చైర్మన్ భర్రే కొండబాబు గారు కూడా ఆ కనపడుతున్న ఆ కొండ మీద కూడా రాత్రి బావులు కూడా ఇక్కడ ప్రజల కోసం ఈ క్వారీ ఇవన్నీ కూడా కప్పెట్టాలని చెప్పి కూడా ఆ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆయన తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ పోయి పోలీసు వారు కానీ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇక్కడ చాలా మంది కూడా అక్కడికి పోయి తీసుకొచ్చేదానికి సాహసం చేయకపోతే కాకినాడ నుంచి ఎన్డీఎఫ్ దళాల్ని బోట్లు తీసుకొని వచ్చి ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడే మన ఎండిఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఈ త్వరలో ఈ గోతులాంటి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు ఆయన దిగి రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఇటీవల కమిషనర్ గారు కూడా చాలా కృషి చేశారు దీని మీద. ఈ గోతులు కూడా చాలా వరకు ఉన్నా కూడా ఈ క్వారీ ప్రాంత ఓనర్స్ కూడా కొంతవరకు పూడ్చినట్టే ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నారు. ఇటీవల కూడా కమిషనర్ గారు కూడా కనపడుతున్న సున్నబట్టి వాటిలో కూడా లైటింగ్స్ అన్ని వేశారు. ఇంచుమించు అక్కడ కనపడుతున్న ఏరియా సింహాచల్ నగర్ కావచ్చు, రామదాస్ పేట కావచ్చు, సుబ్బారావు నగర్ కావచ్చు, ఇక్కడంతా ఫ్రాన్స్ వాసులు పొట్ట చేతిలో పెట్టుకుని ఏకోజామున పోయి ఎప్పుడు రాత్రిలో వస్తారో కూడా వాళ్ళకి తెలియదు. రాత్రిలో వస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు దారి తప్పి ఈ క్వారీలో పడిపోయి చాలా మంది ప్రాణాలు పోయినాయని ఆయన కాపాడాలనే దృష్టితో ఈరోజు పిల్లు వేయడం జరిగింది. ఎన్నో సేవలు చేయొచ్చు, ఎంతో డబ్బు సంపాదించచ్చు, కానీ ఒక ప్రాణం సంపాదించాలా, ఒక ప్రాణం నిలపాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఈరోజు భర్రే కొండబాబు గారు వేసిన పిల్లుకి ధర్మశాసనం స్పందించి మైనింగ్ అధికారులకి ఒక డైరెక్షన్ ఇచ్చి క్వారీ ఓనర్స్ ని ఇప్పటి వరకు ఎవరు ఇక్కడ మైనింగ్ చేశారు, ఎంతవరకు వాళ్ళు ఇక్కడ కృషి చేశారు, గుంతలు ఎంతవరకు పూడ్చారు, మొత్తం ఒక సమగ్రమైన దర్యాప్తుతో కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన రాజమండ్రి ప్రాంత వాసులు ప్రాణాలు కాపాడుకోవాలి. కాబట్టి మేము కూడా మా వంతు కూడా వచ్చి దీనికి ధర్మశాసనానికి మేము ధన్యవాదాలు తెలియజేసేదానికి ఈరోజు వచ్చాం. దశాబ్ద కాలంగా బర్రే కొండబాబు చేస్తున్న ఈ ప్రజా పోరాటం న్యాయస్థానాలలో విచారణకు రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మైనింగ్ గుంతలను, క్వారీ గోతులను మట్టితో పోచకపోతే ప్రజల ప్రాణాలకు ప్రమాదమన్న సంకేతాలను న్యాయస్థానం ఈ విచారణ ద్వారా పంపించినట్లయింది. ఈ విచారణ న్యాయస్థానాలు క్వారీ గోతులు, మైనింగ్ గుంతలను పూడ్చాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న బర్రే కొండబాబు ఇకపై కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే న్యాయస్థానాలు దీనిపై విచారణ చేపట్టడం ప్రారంభించాయి. కాబట్టి ప్రజల ప్రాణాలను బలిగొంటున్న క్వారీ గోతులు, మైనింగ్ గుంతలను హైకోర్టు ఆదేశాలతో లేదా హైకోర్టు విచారణ చేపట్టడంతో ప్రభుత్వాలు కదిలి అధికారుల్లో చలనం వచ్చి నిజంగా వాటిని పూడ్చితే ఆ ఘనత బర్రే కొండబాబుకు మాత్రమే దక్కుతుంది. ఆయన చేసిన పోరాటం విజయం దిశగా పయనించినట్లవుతుంది.